విషయంలో కానీ వాళ్ళని మీరు అసెంబ్లీ టికెట్లు ఇచ్చేటప్పటి నుంచే ఆ పరిణామం మొదలైంది. మీకు రెండు ఇబ్బంది కలిగే ప్రశ్నలు. ఒకటి, రెడ్ బుక్లో పేర్లు ఏమైనా మీ దాకా వచ్చినాయా? అది మీకు కూడా రహస్యంగా ఉంచారా? అది లోకేష్ గారి దగ్గరే ఉంటుంది సార్. ఇప్పుడు రెడ్ బుక్ అనేది ఆయన మెయింటైన్ చేశారు. ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసిన పర్యటనలో ఆయన దృష్టికి వచ్చిన అంశాలు, ఎవరినైతే ప్రజలను ఇబ్బందులు పెట్టిన అధికారులు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, లేకపోతే రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కి రౌడీయిజంతో అరాచకత్వంతో వెర్రవీగిన వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరినీ లోకేష్ బాబు గారు రెడ్ బుక్లో ఉన్నాయి. అవేంటనేది వాళ్ళందరూ వాళ్ళలో ఆఫీసర్స్ కూడా ఉంటారా, బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నారా? అదే చెప్తున్నాం కదా సార్. ఇప్పుడు బ్యూరోక్రాట్స్ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ డే ఆయన ఛార్జీ తీసుకున్న రోజున ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సమావేశం పెట్టినప్పుడు క్లియర్ కట్గా చెప్పారు ఆయన, గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో అధికార వ్యవస్థ తీరు నాకు కూడా బాధ కలిగించింది. నేను ఎప్పుడు ఇటువంటి వ్యవస్థ ఒకటే ఆంధ్రప్రదేశ్లో వస్తుందని అనుకోలేదు, నేను చూస్తానని అనుకోలేదు. నాకున్న 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో గత 5 ఏళ్లలో అధికారులు వ్యవహరించిన తీరు మాత్రం నాకు చాలా అసంతృప్తి. ఎవరైతే అతిగా వ్యవహరించారని ఆయన భావించిన అధికారులందరూ ఆయనకు వీర విధేయులు ఉన్నారు కదా. అట్లా ఎందుకుంటా సార్? ఇక్కడ ఒకటి, వ్యక్తులు అతిగా వ్యవహరించడం ఒకటి, అధికార పరిధిని అతిక్రమించి వాళ్ళు వ్యవహారం చేయటం ఒకటి. ఇప్పుడు న్యాయబద్ధంగా కొంచెం శాఖాపరం, ఇప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సార్. తెలుగుదేశం ప్రభుత్వ ఆకాంక్షల మేరకు పనిచేయాల్సిన వ్యవస్థలో అనుగుణంగా పనిచేసేటప్పుడు ఆ అధికారులని ప్రత్యర్థులు కొంత తప్పుపడుతుంటారు. కానీ ఎక్కడైతే రూల్ పొజిషన్ దాటకుండా పనిచేస్తారో వాళ్ళు ఎప్పుడైనా నిలదొక్కుంటారు. నేను అనేది అదే. ఆయన ఇబ్బంది పెట్టిన ఆయన ఎవరు, గోపాలకృష్ణ ద్వివేది తీసుకొచ్చి మళ్ళీ కీలకమైన పోస్టింగ్ ఇచ్చారు. అవును, దాని మీద వచ్చిన మళ్ళీ రివైజ్ చేసుకున్నారు. ఆయన కూడా జిఏడీకి అప్పచెప్పారు కదా 3 డేస్లోనే. ఇప్పుడు జిఏడీలో 10-15 మందిని పంపించినట్టుగా మొత్తాన్ని ఉంటాయండి, ఉంటాయి. జిఏడీ కోసం ఇంకో చీఫ్ సెక్రటరీ ఉండాలి అయితే అచ్చంగా. జిఏడీ వ్యవస్థ వస్తుంది సార్ వాళ్ళందరినీ కూడా. ఇప్పుడు అదే సార్ నేను చెప్పేది, ఇప్పుడు ఐఏఎస్లో ఐపీఎస్లో సంఖ్య ఏదో మారిపోదు కదా. ఆంధ్రప్రదేశ్కి ఇంతమందిని కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ వ్యవస్థలో వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే ఎవరి చేత ఉద్యోగాలు చేయాలి? అదే చెప్తున్నాం సార్, పక్కన పెట్టేయడం అనేది జరగదు. పని చేయగలిగిన వాళ్ళని, మా ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయగలిగిన వాళ్ళకి ఇచ్చే బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్తాం. అంతగా ప్రాధాన్యత లేని పనులు, ఎవరున్నా శాఖ నడుస్తుంది, ఎవరున్నా వ్యవహారాలు ముందుకెళ్తాయి అనుకునే చోట ఆ అధికారులను ఉపయోగించుకుంటాం. టీటీడీ స్వామివారి తిరుమల వెంకన్న నగల విషయంలో మీరు చాలా గట్టి పోరాటం చేశారు. ఒక్కసారి సైలెంట్ అయిపోయారు ఎందుకు? ఏం లేదు సార్,